నిర్గమాకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలుచని అప్పడములను తీసుకునము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించి, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదును, నిలువుటంగిని, ఏఫోదును, పతాకమును అహరోను ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తల మీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతని అభిషేకింపవలను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయింపవలను. నిత్యమైన కట్టడ బట్టి యాజకత్వము వారి కగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతుల నుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వ్రేలుతో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి, ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజం మీది వాపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొటేళ్లలో ఒకదాన్ని తీసుకొనవలను. అహరోనును అతని కుమారులను పొటేళ్లు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొటేళ్లను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలను. అంతటా నీవు ఆ పొటేళ్లను, దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను, దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపేట మీద ఆ పొటేళ్లంతయు దహింపవలను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొటేలును తీసుకొనవలను. అహరోనును అతని కుమారులను ఆ పొటేలును తల మీద తమ చేతులుంచగా ఆ పొటేలును వధించి దాని రక్తములో కొంచెం తీసి అహరోను కుడిచెవి కొన మీదను, అతని కుమారుల కుడిచెవుల కొన మీదను, వారి కుడిచేతి బొటన వేళ్ల మీదను, దాని కుడికాలి బొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. మరియు నీవు బలిపీఠం మీదనున్న రక్తంలోను అభిషేక తైలంతోనూ కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను. అప్పుడు అతడును అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొటేళ్లు గనుక దాని క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, కాలేజం మీదికి వాపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన యొక్క భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలుచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులతోనూ అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. తరువాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటికి బలిపీఠం మీద దహింపవలను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొటేళ్ల నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడింపవలను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొటేళ్లు అనగా అహరోనిదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలుల నుండి అహరోనుకును అతని కుమారులకును అగును. అది ఇశ్రాయేలులకు అర్పించు సమాధాన బలిలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొటేలును తీసుకుని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొటేళ్ల మాంసమును, గంపలోని రొట్టెలను తినవలెను. వారిని
చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలియుండి నేడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని బట్టి నీ వాటిలో అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్టపరచవలను. ప్రాయచిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాపపరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయచిత్తము చేయటం వలన దానికి పాపపరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తం ప్రాయచిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధంగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులున్నది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను ప్రతిదినము ఉదయమందు 1 గొర్రెపిల్లను సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధికి సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలులను కలిసికొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదను. నేను ఇశ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడునై యుందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.